అడిగాడు ప్రభాస్ ఏంటి శంబలు ఏంటి నా సినిమాలో కొట్టేశారు లేదు లేదు కాదండి ఇది ఒకసారి చెప్తాను. అంటే ఈ సినిమా వచ్చి తన కథ చెప్పి టైటిల్ చెప్పిన తర్వాత 1 వీక్ 10 డేస్కో కల్కి రిలీజ్ అయింది. ఓకే, అప్పుడు నేను డైరెక్ట్గా ఫోన్ చేసి ఇప్పుడు శంబాలా అని కల్కిలో కూడా వాడారు, మన సినిమాలో కూడా శంబాలా అని టైటిల్ పెట్టాం, పర్లేదు కదా అన్నాను. లేదు సార్ ఇంకా మంది ఫేమస్ అయిపోతుంది, ఇంకా బాగుంటుంది మంది. ఈ టైటిల్ 2 years బ్యాక్ నేను ఎప్పుడో స్టోరీ అనుకున్నప్పుడు అనుకున్నాను సార్, 2.5 years ఇప్పుడు ఎత్తుకున్నాను. అప్పుడు శంబాలా అంటే ఏంది అది అని అడిగేది నన్ను క్వశ్చన్. శంబాలా అంటే ఏంది, శంబాలా అంటే ఏంది, సిగ్నిఫికెన్స్ ఏందని. కల్కి రావడం వాజ్ ఎ బూన్ ఫర్ అస్. ఇప్పుడు ఎవరు అడగట్లేదు ఆ క్వశ్చన్, శంబాలా అనగానే శంబాలా అనుకుని వెళ్తుంది. సార్ యాక్చువల్లీ ఇదేదో ప్రభాస్ గారు కల్కిలో ఆ టైటిల్ ఉంది లేకపోతే మన దాంట్లో పెట్టాలి అని పెట్టలేదు, అలా కుదిరింది. అండ్ ఇంకోటి కూడా కుదిరింది ఏంటంటే ఈ సినిమా శంబాలా ప్రభాస్ గారి చేతుల మీద రిలీజ్ చేయాలనేది కూడా అనుకోలేదు. అది కూడా కుదిరింది, రియల్ జెన్యున్గా చెప్తున్నాను. అంటే అలా జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, ఇమీడియట్గా ఐ విల్ డూ అని చెప్పారు, అలా కుదిరేసింది అంతే. ఈ సినిమా కూడా ప్రభాస్ గారు కూడా తెలియకుండా యాడ్ అయ్యారు.